నాకు అర్థమైపోయింది మీ మొక్కలు సరేమ్మా. మొదటి మాట ఏంటని చెప్పడం? మొదటి మాట క్షమాపణ. క్షమాపణ క్షమాపణ. మన శత్రువులనైనా సరే, మన బంధువులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, స్నేహితులైనా సరే, తర్వాత సంఘస్థులైనా సరే, సంఘ బిడ్డలైనా సరే, పరాయి సంఘ బిడ్డలైనా సరే, ఎవరైనా సరే మనం ఏం చేయాలమ్మా? క్షమాపణ, క్షమించే గుణం కలిగి ఉందాం. దేవుడు చూడండి ఎంతగా కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఉగులేసిన వారిని, తర్వాత వీటి మీద గుద్దిన వారిని, తన్నిన వారిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు మాటల ద్వారా బాధ పెట్టారు అమ్మా. తర్వాత మానసికంగా బాధ పెట్టారు, దైవికంగా బాధ పెట్టారు. 3 రకములుగా బాధ పెట్టినప్పటికీ దేవుడు ఏం చేశాడు? తండ్రి, మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. క్షమాపణ కలిగి ఉందాం. హల్లెలూయా. ఇక రెండో మాట ఏం చెప్పాడండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో వచ్చే మీతో చెప్పాను. అంటే ఈ మాట రెండవ దొంగతో అంటున్నాడు. అంటే రెండవ దొంగ ఎలాంటి వ్యక్తి అంటే పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి, మారు మనస్సు కలిగిన వ్యక్తి. అమ్మా, ఎప్పటి లోపలే పరలోకాన్ని చేరుకున్నాడు. పరదేశం ఎన్ని రోజులు చేరుకున్నాడు ఆయన? ఎన్ని రోజుల్లో చేరుకున్నాడు? ఎవరికి ఐడియా ఉందా? 6 గంటలే. యేసుక్రీస్తును శిలువ ఉదయం 9 గంటలకు వేస్తే 3 గంటల వరకు అతనితో ఉన్నాడు అంతే. యేసయ్యతో పాటే అతను కూడా శిలువ వేయబడ్డాడు. అయితే ఆ 6 గంటల్లోనే ఈ వ్యక్తి ఏమయ్యాడండి? పరిణతి చెంది పరదేశును పొందుకున్నాడు. కారణం తను ఏమై ఉన్నాడో తన స్థితిని ఒక్కసారి తెలియజేసి, అయ్యా ఇదిగో పక్కవాని దొంగతో పక్క దొంగతో, రే మనమైతే ఈ శిక్షకు అర్హులం. మనం తప్పు చేసిన వాళ్ళం, మోసగాలం, దొంగలం, నరాంతకులం, ఎందరినో మోసం చేసేందుకు మనకు తగును. కానీ ఆయన ఏ తప్పిదము చెయ్యలేదు అంటూ ప్రభునయ్యా, వాడు ఒకవేళ తెలుసో తెలియక అన్నాళ్ళయ్యా, అయ్యా వాడు అని తెలుసో తెలియకో అన్నాడు, కానీ ఒక్కసారి నన్ను క్షమించంటూ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. సర్లే అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అమ్మా అంటే వదిలిపెట్టిపోయాడా? వెంటనే వితిన్ సెకండ్ ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశు పొందుకోవడానికి 6 గంటల్లో ఆయన అర్హత పొందితే మనము అమ్మ ఎన్నేళ్ళే చర్చి కాబట్టి అలాగండి. ఎన్నేళ్ళేమ్మా? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చర్చికి వస్తున్నారు. కానీ మనకు పరదేశం ఉందో లేదో గుండెలుగా చేసుకున్నప్పుడమ్మా నేను ఖచ్చితంగా చచ్చిపోతే పరలోకి పోతాయా అని చెప్పండి. చెప్తారా? చెప్పలేము. ఎందుకు మన క్రియలు అలాంటివి. మన క్రియలు మారు మనసులు. ఎన్నిసార్లు అయ్యగారు నేను ఇందాక బ్రదర్స్ చెప్పేటప్పుడు చర్చికి రండమ్మా మొత్తుకుంటాం. మళ్ళీ ఎందుకో ఏమో ఎవరి లోపమో అర్థమే కావడం లేదు. మేమైతే నలిగిపోతున్నాం. నిజంగా చెప్తున్నామా? నలిగిపోతున్నాం. ఎందుకు తెలుసా? సమయానికి రాలే. ఏం లోపం? నాలో లోపమా, మీలో లోపమా, ఎవరి లోపమో? పూర్తి దేవుళ్ళ లోపం ఉంది. అర్థం కాదు రాసి కదమ్మా. ఎందుకు లోపం? దేవుళ్ళు ఏదో ఒకటి మీకు శిక్షిస్తే అప్పుడు ఏం చేస్తారమ్మా? పరుగునా అమ్మో ఈ శిక్ష పెట్టాలి దేవుడు అని చెప్పేసి. కానీ దేవుడు శిక్షించే దేవుడు కానే కాదు, ప్రేమించే దేవుడు. అందుకే మనం ఆరాధన ప్రేమ ఇది, అది అతి శ్రేష్టమైనది, అపారమైనది, గొప్ప ప్రేమ చూపుతున్నాడు. కనుక రెండవ మాట ఏం చెప్పాడంటే, చెప్పండమ్మా, పరదేశం నువ్వు నాతో కూడా పరదేశం చెబుతున్నానంటే ఆ ఇచ్చిన సమయంలోనే, దేవుడితో గడిపిన సమయంలోనే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఇన్ని సంవత్సరాలు మరి నీవు పశ్చాత్తాపం అనేది నీలో ఉండాలి, మారు మనసు నీలో ఉండాలి, రక్షణ నీలోనే ఉండాలి. అగుంటే తప్పక దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. మూడవది అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పారు కదండి. అంటే ఇక్కడ ఒక ఆత్మీయ అనుబంధాన్ని, ఒక తల్లి తండ్రులను, ఒక కుమారుడు కూతుర్లు ఎలాగ ఉండాలో ఇక్కడ తల్లి అనగా భావినమ్మ సంఘాన్ని బట్టి చెబుతుంది. తల్లి అంటే ఇక్కడ భావినమ్మ, ఇక్కడ అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను బట్టి ఇదిగో నీ తల్లి అన్నమా. ఇక్కడ తల్లి అంటే సంఘం, యోహాను కుమారుడు కదండి. కుమారుడు అంటే ఎవరు? విశ్వాసి.
అమ్మ విశ్వాసి ఎప్పుడు సంఘాన్ని ఏం చేయాలి? అంటి పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. చాలా మంది సంఘాన్ని పోయి ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం పోయి మాకేం సంఘాలు లేవా, మాకేం సేవకులు లేవా అంటున్నారండి. కానీ ఎప్పుడు సంఘాన్ని అంటి పెట్టుకో, కుమారుడు తల్లిని ఏ విధంగా అంటి పెట్టుకొని ఉన్నాడో, అక్కడ యోహాను మరియమ్మను ఏ విధంగా అంటి పెట్టుకొని ఉన్నాడో, నా తర్వాత నేను చూసుకునే వ్యక్తి ఇదిగో యోహానమ్మా అని అప్పగించి ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీ కుమారుడు నేను కాదు యోహాను అని అప్పగించాడు. యోహాను కూడా అదునైనా ఇక తల్లిని ఈమెనే చూడు, చాలా జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు ఎలాగ వారి మీద కోవనెంట్ బంధం ఉందో అలాగే మనం సంఘాన్ని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి. సంఘ సహవాసంలో కుంటుపడకూడదు. నువ్వు అంటి పెట్టుకోలేదంటే దూరమైనట్లే. చాలా మంది దూరం అయిపోతున్నారు, సంఘానికి రాలేకపోతున్నారు. అవునంటారా కదంటారా? కనుక ఇప్పటి నుంచి తల్లిని ఏ విధంగా మనం ప్రేమిస్తామో, తండ్రిని ఏ విధంగా ప్రేమిస్తామో అలాగ సంఘాన్ని అలాగ మనం ప్రేమిస్తూ ఉండాలి. అలాగే తల్లి గురించి ఏముంది వాక్యము, నీకు మేలు కలగాలంటే ఏం చేయాలమ్మా? తల్లిని తండ్రిని సన్మానించాలి. అవునా కదా? దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. అంతే కదండి? ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. కనుక ఈ విధంగా మేలు జరగాలన్నా, దీర్ఘాయుష్మన్నా, ఆశీర్వాదాలు కలగాలన్నా తల్లిదండ్రులు సన్మానించాలి. కనుక సంఘాన్ని ఎప్పుడు మనం సన్మానిస్తూ ఉండాలి. ఇది 3వ మాట. హల్లెలూయా. ఇక 4వ మాట ఏం చెప్పారు? మనం ఏం చెప్పారు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి. అమ్మా దేవుడు చూడండి, అన్ని విషయంలో చెయ్యి విడిచినప్పుడు ఏమనలేదు, కానీ ప్రతి ఒక్కరు చేయి విడిచినారు. ఇందాక మద్దమ్మక్క చెప్పినప్పుడు అమ్మ శిష్యులు చేయి విడిచారు, తన బంధువులు చేయి విడిచారు, తన యొక్క అనుభవ వారు చేయి విడిచారు, స్వస్థత పొందిన వారు చేయి విడిచారు, మేలు పొందిన వారు చేయి విడిచారు. అత్యంత ప్రియమైన శిష్యుడు మరి పేతురు చేయి విడిచాడు. తర్వాత 30 విడినాలకు అప్పగించిన యూదాయిస్ను చేయి విడిచారు. వీళ్ళందరూ చేయి విడిచినప్పుడు బాధపడలేదు, కానీ తండ్రి చేయి విడిచినప్పుడు మాత్రం బాధపడ్డాడు. అందుకే తండ్రితో, అయ్యా నా దేవా నాది నన్ను ఎందుకు నా చెయ్యి విడవద్దు నాయనా, నా చెయ్యి ఎప్పుడు పట్టుకో. ఇక్కడ చూడండి, తండ్రి అనగా సంఘం, కుమారుడగా విశ్వాసి. విశ్వాసి ఎప్పుడు సంఘం చేయి పట్టుకొని విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టకూడదు. చాలా మంది సంఘం విడిచిపెడుతున్నారు. అలాగే విడిచిపెట్టకుండా సంఘానికి కూడా ఆత్మీయ అనుభూతికి దినలు అంటి పెట్టుకొని ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఇక 5వది ఏం చెప్పారమ్మా? దప్పికొనుచున్నామా? యేసయ్యకు దప్పిగా జీవజల ధార ఊటలు ఉన్నటువంటి ఆయన, సమృద్ధి కలిగిన ఆయన, ఆయనలో జీవం అనేది ఊటలకు ఉడుకుతూ ఉంది. అలాంటి ఉడుకుతున్నటువంటి ఊట కలిగిన ఆయనకు దాహం కావడమేంటి? మరి చాలా మంది ఆశ్చర్యం కదా అమ్మ, అలాంటి దేవుడికి దాహం అయినంటే అర్థమేంటి? ఏ విషయంలో దాహం కొన్నాడో తెలుసా అమ్మా? మన ఆత్మల పట్ల మనము పాపములు పడిపోకుండా ఉండటం కొరకు దాహం కొంటున్నాడు. నువ్వు పవిత్రంగా ఉండాలని దాహం కొంటున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దాహం కొంటున్నాడు, నువ్వు దేవుడి మందిరానికి చక్కగా క్రమంగా రావాలని దాహం కొంటున్నాడు, అన్ని విషయాలు దేవుడి పరిచయలు మంచి చక్కటి పరిచయం చేయాలని దాహం కొంటున్నాడు, అన్ని విషయాలు ఇచ్చే విషయంలో దేవుడి విషయంలో కానీ సహకరించేటట్టు ఉండాలని దాహం కొంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు దాహం కొంటున్నాడండి. అయితే మనమే మరి ఏ విషయంలో దాహం కొంటున్నామో తెలుసా అమ్మా? లోకానుసారం దాహం కొంటున్నాను, ఆత్మీయ విషయం దాహము కొనలేదు. కానీ మనం కొనవలసింది దేని విషయం అంటే, ఒకటి దేవుని కొరకు దాహం కొనాలి మనం. అందుకే కీర్తన గ్రంథం 42:1-2 చదివి చెప్తారు. దుక్కు నీటి వాగుల కొరకై ఆశపడినట్లు దేవా నీ కొరక నా కొరకనమ్మా, నీ కొరకు నా నీ కొరకు అంటే దేవుని గురించి దావీదు దేవుని కొరకు దాహం కొనాలి. అలాగే 44వ యెషయా 44వ అధ్యాయం 3వ చూస్తుంటే అక్కడ ఆత్మ కొరకు, దేవుని ఆత్మ కొరకు దాహం కొనాలి. దేవుని కొరకు, దేవుని ఇచ్చే ఆత్మ కొరకు దాహం కొనాలి. మరి తర్వాత మరి లూకా మత్తయి రాసిన సువార్త మనం చదివితే అక్కడ కూడా ఒక చక్కటి మాట 5వ అధ్యాయం ఉంటుంది. అక్కడ దేని కొరకు దాహం కొనాలి అంటే, దేవుని వాక్యము కొరకు, ధర్మశాస్త్రము కొరకు, ధర్మశాస్త్ర వాక్యము కొరకు దాహం కొనాలి. ధర్మశాస్త్రం అంటే ఏదమ్మా? పరిశుద్ధమైన గ్రంథం కదండి. మరి దీని ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడు. కనుక వాక్యం కొరకు దాహం కొనాలి మనం.
చాలా వరకు వాక్యం కొరకు దాహం గుణం, దేవుని ఆత్మ పొందుకొని దాహం గుణం, దేవుడే కావాలని దాహం గుణం కదండి. ఎవరైనా దేవుడు కావాలంటే వద్దాం చెప్పండి అమ్మా, దేవుడు కావాలంటే వద్దాం చెప్పండి, కావాలా వద్దా? మరి కావాలంటే దాహం గుణం, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడిని చూడాలి, నా దేవుడితో గడపాలని పరుగున రావాలి. రెండవది దేవుని ఆత్మ. అమ్మా, దేవుని ఆత్మ ఇద్దరైతే నడిపింపబడుతుంది. దేవుని ఆత్మ కలిగిన వారు చక్కగా దేవుని ఆత్మ చేత నడిపింపబడితే మీకు అన్ని రకాల మేలు ఆశీర్వాదాలు. మనసు ఆత్మ కాదండి, దయ్యాల ఆత్మ కాదు, దేవుని ఆత్మ చేత మనమందరము నడిపించబడాలి. మూడవది దేవుని వాక్యం కొరకు దాహం. వాక్యం ఇంత చక్కగా చెబుతుంటే వాక్యం ఏం కొత్తదనం, ఏమి విందామా, కొత్తదనం నీలో ఏమి కనబడుతుంది, ఏమి విందాం అని ఆశ కలగాలి, అది దాహం. ఈరోజు ఏదో చెప్తున్నా, పైన సంవత్సరం ఈసారి డిఫరెంట్ చెప్పారు అంటే కొత్తదనం, కొత్త విధానం. అలాగా మరి కొత్త మాటలు విన్నాం, ఇది దాహం. వాక్యము కొరకు మనము దాహము కొనాలి. హల్లెలూయా. ఇది ఎన్నోది? 5. 6వదిటమ్మా సమాప్తం. ఏం సమాప్తమైందమ్మా? అన్ని దేవుడు ఈ లోకంలోకి యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడో అవన్నీ సంపూర్తి చేసేసాడు. అంతే. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని సంపూర్తి చేసి ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఇచ్చిన పనికి ఏం చేశాను? సమాప్తము చేశాను అన్నాడు. మరి మనం ఇచ్చిన పని సమాప్తం చేస్తున్నామా? కొరనే అరనే కొద్దినే ఏ పని సంపూర్తిగా చర్చిలో ఒక పని ఇస్తే ఆ పని మనం ఏం చేస్తామండి? కొంత చేస్తాము, కొంత చేయం కదండి. అంటే సమాప్తమైన నువ్వు ఎప్పుడు అయ్యా నువ్వు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేసి కూడా చెప్పగలుగుతున్నారా? చెప్పండి. మీరు దేవుడు ఏమంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మనం ప్రకటిస్తున్నామా? ఆ పని చేసి అప్పుడు అన్నాడు ఏమని? సమాప్తమైనదయ్యా అని చెప్పండి. అవునమ్మా, అంతే కదా. చాలా మంది దేవుని పరిచర్య చేయరు, దేవుని సేవకు ఇవ్వరు, దేవుని మందిరానికి రారు. మరి ఇవల్ల చేయడం మీరు ఎక్కడ సమాప్తం చేసినట్టు? దేవుని పని ఎక్కడ సమాప్తి చేసినట్లు చెప్పండి. దేవుని మందిరానికి నడవాలండి, అది మీరు చేయవలసింది. చేస్తున్నారా? లేదు. సమాప్తమైనంటే దేవుడు ఇచ్చిన పనిని నిన్ను ఎందుకొరకు పుట్టించాడో, ఎందుకొరకు నిర్మించాడో, ఎందుకొరకు నియమించుకున్నాడు, ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు, దానికి తగిన రీతిగా నువ్వు పనిని సంపూర్తి చేసి అయ్యా ప్రభువా నువ్వు ఇచ్చిన పనిని సమాప్తము చేశానయ్యా అని చెప్పాలి. చెప్తున్నారా? లేదు. కనుక ఈ మాటలు ఆంతర్యం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడు ఇచ్చిన పని సంపూర్తి చేసి సమాప్తం చేశానయ్యా, ఇప్పుడు నాకు దీవులీనైనా ఆశీర్వాదీనైనా నీ పని చేశాను. మొదలుగా దేవుడు ఎవరైతే గణపరుస్తారో వారు దేవుడు ఏమన్నాడు? నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తాను అన్నాడండి. కనుక దేవుని ముందు గణపరచు, దేవుని పని చేయి, అన్ని విషయంలో దేవుడు నిన్ను హెచ్చించి గణపరుస్తాడు. చివరి మాట ఏంది? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుట. ఆ దినాలు కొట్టే వారికి తన దేహాన్ని, గుద్దే వారికి తన చెంపలను, వీపును, ఉమ్మించే వారికి తన ముఖాన్ని అప్పగించాడు. అన్ని అప్పగించాడు. కానీ మనం ఇచ్చిన పనిని, మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని చక్కగా చేద్దాం. ఏ పని ఇచ్చాడు మనకి? దేవుని మాటలు వినాలని. వినుట వల్ల ఏమన్నామా? విశ్వాసం. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అంటే చెవులు ఉన్నవారు, కళ్ళు ఉన్నవారు, హృదయం ఉన్నవారు, దేహం ఉన్నవారు, మనకి దేహాన్ని అప్పగించాడు. మరి దీనితో నువ్వు ఏ పని చేస్తున్నావు? దేవుడికి చేతులతో చేసే పని చేసి దేవుడికి అప్పగించు. కాళ్ళతో చేసే పనులు కాళ్ళతో చేసి దేవుడికి అప్పగించు. హృదయంతో చేసే పనులు హృదయంతో చేసి దేవుడికి అప్పగించు. కంటితో చేసే పనులు మరి కంటితో చేసి దేవుడికి అప్పగించు. నోటితో చేసే పని నోటితో చేసి దేవుడికి అప్పగించు. అమ్మా చూడండి, చెవులతో చేసే పని చెవులతో చేసి దేవుడికి అప్పగించు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అప్పగించుకుంటే సాతానుని ఏమీ చేయలేడు. ఇవన్నీ దేవుడికి అప్పగించుకో. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీకున్న ప్రతి భారం దేవుడికి అప్పగించు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు ఆయన దగ్గరకు రండి. మీ భారం అంతా దేవుడికి అప్పగించు. మీకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ 7 మాట చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి. అక్కడ మనకి భోజనం రెడీ వచ్చారు కాబట్టి కనుక త్వరగా ముగిస్తాం. కనుక ఇంత గొప్పగా, ఇంత ఘనంగా పరిశుద్ధ ఆత్మ మన మధ్య
జరిగించినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. రైట్, ఓకే. మా ఆత్మీయ తమ్ముడు రాజ్ కుమార్ వాళ్ళ భార్య సుప్రియ, నేను రమ్మని చెప్పాను, అయితే రాలేకపోయాడు. అన్నా నేను రాలేనన్నా, నా కొద్దిగా సిగ్గు ఎక్కువ, బియ్యం ఎక్కువనా అన్నాడు. మరి తమ్ముడు ఒకసారి వస్తే యాదో సంఘంలో పరిచయం చేస్తాం కదా, కొద్దిగా చిన్న సన్మానం చేస్తాం కదండి, నాకు వల్ల ఏం వద్దన్నా, ఊగా నా కొరకు ప్రార్థన చేస్తే చాలు. దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞతగా మా ఆత్మీయ తమ్ముడు రాజ్ కుమార్ వాళ్ళ భార్య సుప్రియ, వాళ్ళ పిల్లలు మరి ఇప్పుడు గర్భంతో ఉంది, మరి కుమారుడు కావాలని కోరుకున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచాలని ఆశిస్తూ మరి ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘానికి సాయం చేసుకుంటాడు. మరి ఈ సంవత్సరం మరి ఆత్మ పేరు బట్టి అన్న ఈరోజు మీ సంఘానికి నేను అందరికి వచ్చిన వారికి భోజనాలు సిద్ధపాటు చేస్తాను తెలియజేశాడు. ఆల్రెడీ మనకి వ్యాన్లో వచ్చింది, అంతా క్యాటరింగ్ సిస్టమే. వాళ్ళు వచ్చి మనకు వస్తారు, మన దగ్గర కూర్చుంటే వాళ్ళ అన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా లేదా మీరే వెళ్ళి తీసుకొచ్చి కూర్చొని తినొచ్చు, భోజనం చేయొచ్చు. ఓకేమా? కనుక తమ్ముని కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాం. ఓకే ఓకే అంత ఓకేమా? చిన్న మాట అదే, ఆ కుటుంబం ఆ బ్రదర్ కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని అయ్యగారు కోరారు. కనుక మన సమయంలో ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ బ్రదర్ కొరకు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తమ్ముడి పేరు రాజ్ కుమార్, వాళ్ళ భార్య పేరు సుప్రియమ్మ, వారికి ఇద్దరు పిల్లలు ఆడిపిల్లలు, కుమారుడు కావాలని కోరుకుంటున్నాడు. గర్భఫలం మరి దేవుడు ఇచ్చాడు కనుక ఇంకా దినం ఉన్నాయి, ఇంకా మన 5 నెలలు నడుస్తుంది. మరి 9 నెలల కూడా చక్కటి కుమారుని అనుగ్రహించాలి ప్రభు అని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ఆయన అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థించాలి. చక్కటి ఆహారాన్ని మనకు అందరి సిద్ధపాటు చేసి అందరూ బట్టి స్తోత్రాలు తండ్రి. ఇది దేవుని ప్రేమను పొందుకొని చేస్తున్న ఈ యొక్క గొప్ప త్యాగం కొరకే, అయ్యా సమర్పణ కొరకే స్తుతులు తండ్రి. స్తోత్రాలు ఆయన అని ప్రార్థన ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. రాజకుమారిని వారి బాలికలను దీవించండి, ఆశ్రయించండి. నేటి దినమున వేదికలో మధ్య సహవాసాన్ని ప్రేమించి చక్కటి ప్రేమ విధులు సిద్ధపాటు చేసి ఉండగా అయ్యా నీ కుమారుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. అనుకున్న ఆశలు కోరికలు నెరవేర్పించండి. అలాగే పరిణామ వారి క్యాటరింగ్ వారు వచ్చారు, వారి దీవించి చక్కటి పరిచయం చేసేటట్లుగా వారి మంచి మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి పడదాం. చివరి ప్రార్థన ఆశలు ముగించుకుందాం. అందరూ లేచి పడాలి. అందరూ లేచి పడండి. అమ్మాకి తెలియదు చాలా మంది అబ్బా అమ్మ ఓకేనా? రైట్. అందరూ లేచి పడాలి. రైట్.